టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరుపేద ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం వంటి అంశాలను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన నిలబడి రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ టేకుమట్ల మండలం గర్మిలపల్లి గ్రామం అలాగే కలికోటపల్లి గ్రామం నుండి పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో యువత చేరడం జరిగింది. వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఏర్పడ్డ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు టీఆర్పీ పార్టీ వారి ఆదేశాల మేరకు వివిధ జయశంకర్ జిల్లాలో వివిధ మండలాలు అలాగే గ్రామస్థాయి కమిటీలు వేయడం జరుగుతుంది. అందులోనే భాగంగానే ఈరోజు గర్విలపల్లి అలాగే కలికోటపల్లి గ్రామం నుండి ఈరోజు మనం చేరికలు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు ఉంటారో కేవలం మన ఆశయాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి ఈ రాష్ట్రంలో పేద బీద వ్యక్తి ప్రజల కోసం పోరాడుతున్నది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తీన్మార్ మల్లన్నని ఈరోజు పెద్ద ఎత్తున ఈ పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చేస్తూ ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యత కోసం అలాగే అణగారిన వర్గాల కోసం వారికి అధికారం కోసం అలాగే ఏదైతే విద్య, వైద్యం అనే అంశాల మీద మన పార్టీ ఏర్పడ్డది కనుక